హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా మామయ్య గారి కోసం కాఫీ పెట్టి తీసుకొస్తూ ఉంటుంది. ఈలోపు సత్యం బాలు ఎక్కడికి వెళ్ళాడు, రాత్రంతా రాలేదని కోడలు పిల్ల చెప్పింది, ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తూ ఉండగా కారులో బాలు కనిపిస్తాడు. ఇక వెంటనే కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బాలుని పిలుస్తాడు. ఏంట్రా ఇది, ఇల్లు ఉంచుకొని ఇక్కడ పడుకునేంత దుస్థితి నీకెందుకు వచ్చిందిరా? కారులో పడుకోవడం ఏంటి? నువ్వు రాలేదని పాపం మీనా ఎంత కంగారు పడిందో తెలుసా అని అంటే, కంగారు పడిందా? నేను రాలేదని హ్యాపీగా ఉండుంటుందే తనకి అని అంటాడు. అదేంట్రా, ఎందుకంత తప్పుగా ఆలోచిస్తున్నావు? మీనా అలా ఎందుకు అనుకుంటుంది? నిజంగానే నువ్వు రాలేదని పాపం చాలా కంగారు పడింది. నాతో ఉదయాన్నే చెప్పింది. నిన్ను వెతుక్కుంటూనే ఇలా నేను వచ్చాను అని అంటే, ఓ, నా గురించి అంత ఆలోచించే మనిషి అయితే చేయను అంటూ నన్ను ఒకటే ఎందుకు సతాయిస్తుంది? నన్ను ఇంట్లో అసలు బ్రతకనివ్వడం లేదు, ఇంట్లో ఉండనివ్వడం లేదు. చేయను అని నన్ను సతాయించడం వల్లే రాత్రి రావడం నాకు ఇష్టం లేక కారులోనే పడుకున్నాను అని అంటాడు. ఇక ఆ మాటలు మీనా చెవిన పడతాయి. ఇక బాలు కూడా వస్తాడు. ఏంటి, నేను మిమ్మల్ని సతాయిస్తున్నానా? నాకు భయపడే మీరు ఇంటికి రాలేదా? ఏం మాట్లాడుతున్నారండి? మిమ్మల్ని నేనేం సతాయించాను, ఏం ఇబ్బంది పెట్టాను అని అంటుంది మీనా. ఏం ఇబ్బంది పెట్టావా? ఏమి ఎరగనట్టు మాట్లాడతావేంటి? ఆ గొలుసు గురించి నన్ను ఎన్ని రోజుల నుంచి నువ్వు టార్చర్ పెట్టడం లేదు, ఇప్పుడు కావాలని మా నాన్నగారి దగ్గర నువ్వు ఒప్పుకోవడం లేదు అని బాలు అనగానే మీనా ఇలా అంటుంది. నిజమేనండి, మిమ్మల్ని నేను అడిగాను, కానీ మీరు ఏం చెప్పారు? హుక్కు పాడైపోయింది, హుక్కు వేయించడానికి ఇచ్చాను అన్నారు. హుక్కు పాడైపోతే బాగు చేయడానికి మహా అయితే 1-2 రోజులు సరిపోతుంది, కానీ మీరు నెల రోజులుగా ఇదే చెబుతున్నారు. అది అడగడం కూడా మీకు సతాయింపులా కనిపిస్తుందా అని అంటే, అవును, నాకు తెలియగడుగుతాను. ఏంటి, ఆ చైన్కి డబ్బు ఇచ్చింది మా నాన్నే కదా? మా నాన్న మీ అమ్మకి డబ్బు ఇవ్వడంతో ఆ చైన్ కొని ఇచ్చారు. మా డబ్బే కదా అది. ఎప్పుడు నన్ను చైన్ అడుగుతావేంటి అని బాలు అనడంతో మీనాకి చాలా కోపం వస్తుంది. చేతిలో ఉన్న కాఫీని నేల మీదకి విసిరి కొడుతుంది. విసిరి కొట్టి కోపంతో ఆత్మాభిమానంతో ఇలా అంటుంది. ఏమంటున్నారు? ఏం మాట్లాడారు మీరు? మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో అమ్మ చైన్ కొని మీకు ఇచ్చిందా? అలా ఎలా మాట్లాడుతున్నారు? అంత చులకనగా మాట్లాడతారా? ఆ చైన్ మీకు కొనడానికి అమ్మ ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపిందో మీకు తెలుసా? ఒక పూట తిని మరొక పూట తినక ఎంతో కష్టపడి, ఎండలోనూ వానలోనూ కష్టపడి రూపాయి కూడబెట్టి అప్పు చేసి, కొంత దాచి కొంత అప్పు చేసి కొన్న గొలుసది. అమ్మా, ఆయనకి కొనడం కోసం ఇంత నువ్వు కష్టపడడం అవసరమా అని అమ్మతో నేను అంటే అమ్మ ఏమందో తెలుసా? మీకు తెలుసా? అల్లుడు గారికి ఏమీ కొనివ్వలేదు. అల్లుడు గారు మంచివారు, మనకి స్తోమత లేదు కాబట్టే ఏమి ఇవ్వలేదు. కనీసం ఈ గొలుసైనా అల్లుడి గారి మెడలో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని మా అమ్మ చెప్పింది, కానీ ఆ సంతోషం కూడా లేకుండా చేశారు అని అంటుంది. ఇక వీళ్ళ మాటలు విని ప్రభావతి దెప్పి పొడుస్తుంది. ఇప్పటి వరకు ఏం జరిగినా మన ఇంటి 4 గోడల మధ్యలోనే జరిగేది, కానీ ఈరోజు మన ఇంటి పరువు మర్యాద అన్నీ కూడా రోడ్డు మీదకెక్కాయి అని అంటుంది. ఇక తర్వాత అయినా ఓ, ఎందుకలా గింజుకుంటున్నావో? అదేమైనా 1 కోటి రూపాయలు విలువ చేస్తే వస్తువు అన్నట్టు అని చెప్పి అంటుంది ప్రభావతి. అప్పుడు ఇలా అంటుంది మీనా. నిజమే, మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు, అది 1 కోటి రూపాయల వస్తువు కాదు, కానీ కొప్పింటి వాళ్ళకి 1 కోటి రూపాయల వస్తువు, పేదవారికి ఆ వస్తువు 1 కోటి రూపాయలతోనే సమానం. దాని గురించి మీకు చెప్పినా అర్థం కాదు అని కన్నీరు పెట్టుకొని, ఇక ఎప్పుడు మీకు ఆ గొలుసు గురించి నేను అడగను అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి మీనా వెళ్ళిపోతుంది. ఇక మీనా వెళ్ళిపోయాక సత్యం ఇలా అంటాడు ఇక బాలుతో. ఏరా, ఎందుకు అలా మాట్లాడావో? అసలు ఎందుకు కోడల్ని నువ్వు బాధ పెడుతున్నావు? బాధ పెట్టడానికేనా తనని నువ్వు పెళ్లి చేసుకున్నది?
నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను. ఆ రోజు పెళ్లి పీటల మీద మీనా మెడలో తాళి కట్టి నా పరువు నిలబెట్టరా అని చెప్పాను. అంతేకాని అమ్మాయి గొంతు కొయ్యమని నేను చెప్పలేదురా. పెళ్లి చేసుకొని అమ్మాయిని సంతోషంగా చూసుకుంటావనుకున్నాను. కానీ పెళ్లితోనే నీ బాధ్యత తీరిపోయిందని నువ్వు ఎందుకంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఉసురు మంచిది కాదురా. ఎందుకు కోడల్ని ఏడిపిస్తున్నావు? అయినా నేనెప్పుడు కూడా మీనా పుట్టింటి వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. ఒకవేళ ఇద్దామని ఎప్పుడైనా అనుకున్నా కూడా నా చెల్లెలు ఆత్మాభిమానానికి నిలువుటెద్దు. ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కూడా నా దగ్గర నుంచి తీసుకోలేదు అని సత్యం అంటాడు. ఇక బాలుతో ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనా గదిలో ఏడుస్తూ తల్లిని గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మ 4 రోజుల నుంచి ఫోన్ చేయలేదు. నా కష్టాన్ని అమ్మతో చెప్పుకున్నా కూడా అమ్మ కూడా నా కష్టాన్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి మనిషికి నన్నిచ్చి పెళ్లి చేసి నన్ను సంతోషంగా ఉండమని చెబుతుంది. ఇలాంటి మనసు లేని మనిషితో సంతోషంగా ఎలా ఉండాలి అని ఏడుస్తూ ఇక ఒక్కసారి పార్వతమ్మ గుర్తు రావడంతో పార్వతమ్మకి ఫోన్ చేస్తుంది మీనా. ఇక మీనా ఫోన్ చేయడంతో పార్వతమ్మ నా కూతురికి ఈరోజు నేనే ఫోన్ చేయాలనుకున్నాను. ఇంతలోనే ఫోన్ చేసింది. ఈ మధ్య ఆరోగ్యం సరిగా బాగోలేక నా కూతురితో నేను మాట్లాడలేదు. నాకు ఒంట్లో బాలేదు అని తెలిస్తే అక్కడ అత్తారింట్లో సరిగా కాపురం చేసుకోలేదు. నా మీదే దిగులుతో ఇక్కడికి వచ్చేస్తుంది. అది వాళ్ళ అత్తగారికి నచ్చదు. అందుకనే నేను నా అనారోగ్యాన్ని కూడా నా కూతురికి చెప్పలేదు అని చెప్పి అనుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా మీనా ఎలా ఉన్నావు అని నీరసంగా అడుగుతుంది. ఎలా ఉన్నావని అడుగుతున్నావా అమ్మా? ఇక్కడ నేను ఎలా ఉంటానో నీకు తెలియదా? ఓ మనసు లేని రాతి బండ దగ్గర ఉన్నప్పుడు నా కష్టాన్ని నా బాధని వినే పరిస్థితి ఇక్కడ లేనప్పుడు నా మనసు ఎంత బాధగా ఉంటుంది. నేను సంతోషంగా ఎలా ఉంటానమ్మా అని అంటుంది. మీనా చెప్పిన మాటతో ఉలిక్కిపడిన పార్వతమ్మ ఏమైందమ్మా మీనా? ఏం జరిగింది అని అనగానే ఇంకా ఏం జరిగిద్ది? మీ అల్లుడు గారు ఓ గొప్ప ఘనకార్యమే చేసి పెట్టారు అని అంటే అల్లుడు గారు ఏం చేశారమ్మా అని అంటుంది. ఏం చేశారో తెలిస్తే నువ్వు బాధపడతావు. వద్దులే నేను చెప్పను అని అంటుంది. లేదమ్మా చెప్పు, ఏం చేశారో చెబితే నాకు తెలుస్తుంది కదా. నా కూతురు ఎందువల్ల బాధపడుతుందో నాకు కూడా అర్థం కావాలి కదా. వీలైతే నువ్వు బాధపడకుండా ఉండటానికి నేనేదైనా చేస్తాను. నువ్వు నిజం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పడంతో అమ్మ మీరు ఎంతో కష్టపడి ఆయనకి గొలుసు చేయించారు కదా, కానీ ఆ గొలుసు అని అంటుంది మీనా. ఆ గొలుసు గురించి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? దాని గురించేనా ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని అనడంతో అవునమ్మా అని అంటుంది. ఆ గొలుసు ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను అని అంటే అమ్మా నువ్వు చెప్పడం ఏంటి? నీకెలా తెలుసు దాని గురించి అని అంటుంది. ఇక మీనా ఏం జరిగిందా? ఒకరోజు నేను పూలు అమ్ముతుంటే అల్లుడు గారు మెడలో గొలుసు పుక్కు విరిగిందని చెప్పి అక్కడే ఉన్న ఓ షాపులో బాగు చేయించి వెళ్ళిపోతున్నాడు. అల్లుడు గారిని నేను చూసి పలుకరించి మీనా ఎలా ఉంది, అందరూ ఎలా ఉన్నారు అని పలుకరించి ఇక అల్లుడు గారిని ఆపాను. అల్లుడు గారు నాతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక బండి నన్ను గుద్దేసింది. కాలికి దెబ్బ బలంగా తగలడంతో వెంటనే అల్లుడు గారికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన దగ్గర ఉన్న ఆ గొలుసుని మరోసారి తాకట్టు పెట్టి ఆ డబ్బుతో నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. నా కాలి వెముక ఫ్రాక్చర్ అయితే దానికి కట్టు కట్టించి మందులు కూడా ఇప్పించి ఆ డబ్బుని నాకే ఖర్చు పెట్టాడు. ఈ విషయం నీతో చెప్పొద్దని నేనే చెప్పాను. నాకు ఇలా జరిగిందని తెలిస్తే నువ్వు అక్కడ సంతోషంగా ఉండలేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తావు. అప్పుడు మీ అత్తగారితో ఇంట్లో గొడవ అవుతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ఈ విషయం నేనే చెప్పొద్దని చెప్పాను. కొన్ని రోజులు పోయాక నాకు కొంచెం తగ్గాక అప్పుడు నీతో చెప్దామనుకున్నాను. కానీ ఇంతలోనే ఈ గొలుసు గురించి అల్లుడు గారికి నీకు గొడవ జరుగుతుందని నేను ఊహించలేదు.
మేమిచ్చిన గొలుసు మా కోసమే ఖర్చు పెట్టాడు. అది కూడా తప్పేనా మీనా? నీ భర్త మనసు లేనివాడు కాదు. మనసు లేని మనిషి అయితే ఆ మనిషి గురించి నువ్వు బాధపడొచ్చు. జీవితాంతం దాని గురించి ఏడ్చినా బాధ లేదు. కానీ నీ భర్త మనసున్నవాడు. అది నీకే అర్థం కావడం లేదు. నువ్వు మంచిదానివే, మనసున్న దానివే. నీ భర్త కూడా మనసున్నవాడే. కానీ ఎందుకో మీ ఇద్దరి మధ్య ఎందుకో పొసగడం లేదు. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. బాలుని ఎందుకు నువ్వు అలా ఇబ్బంది పెడుతున్నావు? తనని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఏంటి మీనా ఇది? ఇలా అయితే నీ భర్తని నువ్వు ఎప్పుడు నీ చేతిలోకి తీసుకుంటావు? నీ చెంగుకి ఎప్పుడు కట్టుకుంటావు? మనిషిని ప్రేమగా ఆప్యాయతగా అడగాలి. నీ కాపురాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దాన్ని సంతోషంగా మార్చుకుంటావో బాధగా చేసుకుంటావో అంతా కూడా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉన్నాయి మీనా. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు కూడా మీనా కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాలు, ఏంటి బాలుగాడు భార్యని ఏడిపించడమా? లేదు లేదు, ఆ పూలగంపే నన్ను ఏడిపిస్తుంది. నేనెందుకు మీనా నేడిపిస్తాను అని అనుకుంటాడు. లేదులే, ఏదేమైనా ఆడపిల్లని బాధ పెట్టకూడదు, ఆడపిల్లని ఏడిపించకూడదు. నాదే తప్పనిపిస్తుంది. అయినా పూలగంపకి ఏం తెలుసు ఆ చైన్ నేను తాకట్టు పెట్టానని? ఎలాగో నేను తాగుతాను కాబట్టే, తాగుడుకు అలవాటు పడ్డాను కాబట్టే దాన్ని అమ్మేసి తాగేశాను అనుకుంటుంది. తనకి వచ్చిన అనుమానాన్ని నేను క్లారిటీగా చెప్పి క్లారిఫై చెయ్యాలి కదా తన డౌట్ని. అలా కాకుండా తనని ఇంకా నేను బాధ పెడుతున్నానేమో అని అనుకుంటాడు ఇక బాలు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన మీనా వంటగదిలో వంట చేస్తూ ఉండగా ప్రభావతి తనని ఎలాగైనా అవమానించి తన మనసుని బాధ పెట్టాలనుకుంటుంది. నా కొడుకు మనసుని అంతలా బాధ పెడతారా? అందుకు కారణమైన మీనా మనసు కూడా బాధపడాలి అని చెప్పి ఇలా అంటుంది. కొంతమందికి పుట్టింట్లోనూ అదృష్టం ఉండదు, అత్తింట్లోనూ అదృష్టం ఉండదు. కనీసం ప్రేమగా చూసుకునే భర్త కూడా దొరకడు. అలాంటి వాళ్ళను ఏమంటారు? దురదృష్టవంతులు అంటారు. అలాంటి దురదృష్టవంతురాలు ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉంది. అలాంటి మనిషి మొహం చూసినా పాపం అని మీనాని అనడంతో మీనా బాధపడుతుంది. అత్తయ్య గారు, మీరు నా కోసమే కదా అంటున్నారు అని అంటే, అదేంటి నేను అన్న మాటలు నీకు గుచ్చుకున్నాయి అంటే అవి నీకు సంబంధించినవే అయి ఉంటాయి. ఇంకా నన్నెందుకు అడుగుతావు? నువ్వే తెలుసుకో అని అంటుంది. అత్తయ్య గారు, మీ అబ్బాయి నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు. ఈ విషయం కూడా మీరే నన్ను దెప్పుతారా? బయట ఎవరైనా ఏదైనా అంటే అది వేరే విషయం. కానీ మీ అబ్బాయి గురించి మీరే నన్ను ఇలా దెప్పి పొడవడం ఏం బాలేదు అని అంటుంది. ఇందులో నేను దెప్పడానికి ఏముంది? ఉన్నమాటే కదా అన్నాను. ఓ పనికి మాలిన వాడు నా కొడుకు. వాడు నీకు భర్త. నువ్వు ఇలా ప్రతిరోజు ఏడవాల్సిందే. అలాంటి వాడిని కట్టుకున్నందుకు జీవితాంతం నువ్వు ఏడుస్తూనే ఉంటావు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మీనా బాధపడుతూ ఉంటుంది. మీనా బాధపడే బాధ చాలదన్నట్టు ఇంకా తనని బాధ పెట్టాలనుకుంటుంది. ఎలాగైనా మీనా చెయ్యి కాల్ చేయాలి అని అనుకొని పొయ్యి మీద వేడి వేడి నూనెని పక్కకి పెడుతుంది. ఆ తర్వాత మీనాతో, అక్కడ పొయ్యంతా శుభ్రం చెయ్యు, ఆ చల్లారిపోయిన నూనెను ఓ డబ్బాలో పొయ్యు అని చెప్పడంతో మీనా పరాగ్గా అది చల్లారిపోయిన నూనెమో అని చెప్పి పొరపాటున చెయ్యి పెట్టేస్తుంది అనుకోకుండా. చెయ్యి కాలడంతో అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. తర్వాత సత్యం వస్తాడు. ఏమైందమ్మా అని అంటే, మామయ్య గారు చెయ్యి కాలింది అని చెబుతుంది. ఇక వెంటనే ఇంట్లో ఉన్న ఆయింట్మెంట్లు చేతుకు రాసి ఇక కట్టు కడతాడు సత్యం. చూసుకోవద్దా అమ్మ, వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటే, నేను జాగ్రత్తగానే ఉన్నాను మామయ్య గారు. అత్తయ్య గారు, ఈ నూనెను వేడిగా ఉంది అని చెప్పలేదు, చల్లారిపోయింది అని చెప్పడంతో ఆవిడ మాట మీద ఉన్న నమ్మకంతో పొరపాటుగా నేను చేయి పెట్టాను, అదిలా కాలింది అని చెబుతుంది. అది చేసే పనే ఇంత. అమ్మా, నువ్వు అంతగా మీ అత్తని నమ్మద్దు. ఏం చెప్పినా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్పి, ఇక ఈ పూటకి నువ్వైతే వంట అంతా చేసేసావు, వెళ్ళమ్మా, ఇంకా ఇక్కడ నువ్వు పని చెయ్యొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని మీనాని పైకి పంపించేస్తాడు. ఇక మీనా తన రూమ్లో కూర్చుంటుంది.
ఆయన వచ్చాక ఆయనకి నేను క్షమాపణ చెప్పాలి, అనవసరంగా ఆయన్ని నేను బాధ పెట్టాను అని మీనా అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు కూడా మీనాకి నేను సారీ చెప్పాలి, తనకి నేను తెలియకుండానే బాధ పెడుతున్నాను, అది చాలా తప్పు అని అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి వచ్చాక అరే బాలు, మీనాకి చెయ్యి కాలిందిరా అని సత్యం చెప్పడంతో ఏంటి పూలగంపకి చెయ్యి కాలిందా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి కదా, ఏంటిది ఎందుకు ఇంత పరధ్యానంగా ఉన్నావో అని చెప్పి బాధపడతాడు. అయ్యో అదేమీ లేదండి, చిన్న దెబ్బే తగ్గిపోతుంది అని అంటే చిన్న దెబ్బ తగ్గిపోతుందంటావా, పద హాస్పిటల్కి వెళ్దాము అని అంటాడు. అక్కర్లేదండి అని అంటుంది. అక్కర్లేదని నువ్వేంటి చెప్పేది, నువ్వేమైనా డాక్టర్వా, పద పక్కనే హాస్పిటల్ ఉంది, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇక మీనా రానంటుంది. ఈ మాటలన్నీ ప్రభావతి వింటుంది. వీడికి భార్య మీద ప్రేమే కానీ లోపలే ఉంచుకున్నాడు, బయటికి మాత్రం ప్రేమ కనపడనివ్వడు. ఎంత ప్రేమ లేకపోతే నేను రాను అని అంత చెప్పినా కూడా చిన్న గాయానికి హాస్పిటల్కి వెళ్దామని కూర్చుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనసులో ఉడుక్కుంటూ ఉంటుంది మీనా మీద బాలు ప్రేమ చూపిస్తూ ఉంటే. ఇక తర్వాత కిందకి వచ్చి ఓ ప్లేట్లో భోజనం వడ్డించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఏయ్ ఎక్కడికి రా, ఎక్కడే కూర్చొని తిను అని ప్రభావతి అంటుంది. మమ్మీ ఇది నా కోసం కాదు, పూలగంప కోసం అని అంటే. ఏంటి ఇప్పుడు ఈ అన్నం నువ్వుగా నీ కొంపదీసి తినిపిస్తావా ఏంటి అని అంటే. అవును మమ్మీ, కరెక్ట్గానే చెప్పావు, పాపం తను మన కోసం ఎంతో కష్టపడుతుంది, అలాంటిది తనకి కష్టం వచ్చినప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎలా అని చెప్పి భోజనం తీసుకువెళ్ళి ముద్దలు కలిపి మీనా నోరు పట్టు అని అంటాడు. అయ్యో అక్కర్లేదండి, నేను తింటానండి అని అంటుంది. అదేం కుదరదు, నీ చెయ్యి కాలింది, నీ చెయ్యి ఇప్పుడు ఈ కూరలో పెడితే నీ చెయ్యి మండుతుంది, నేను తినిపిస్తా కదా, నువ్వు నోరు పట్టు అని అంటాడు. ఇక మీనాకి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి మరింత ఉడుక్కుంటుంది. నేనేదో అనుకున్నాను కానీ మీనా మీద వీడికి చాలా ప్రేమ ఉంది, నేనే పొరపాటుగా ఇందాక మీనాతో ప్రేమ లేని భర్తతో జీవితాంతం ఉండాలి అంటే అది నరకం, అంతకంటే దురదృష్టవంతురాలు ఎవరుంటారు అని మీనాని అన్నానో లేదో, ఇంత ప్రేమ ఆ పూలమ్మాయి మీద చూపిస్తున్నాడు వీడు అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాలుతో మీనా ఇలా అంటుంది. ఏవండి, ఏం జరిగిందో అమ్మ నాకు ఫోన్లో అంతా చెప్పింది, నిజమేంటో నాకు తెలిసింది అని మీనా అనడంతో ఇక బాలు కూడా మీనాతో ఇలా అంటాడు. ఇంకోసారి ఎప్పుడు నీకు ఇష్టం లేని పని నేను చేయను, నిన్ను బలవంతంగా ఆ రోజు బ్రతిమలి మరి పార్టీకి తీసుకువెళ్ళాను, నువ్వు ఉన్నప్పుడు బయట నేను ఇంకెప్పుడు కూడా డ్రింక్ చేయను అని ఇక మీనాతో బాలు అంటాడు. ఇక తర్వాత సత్యం ప్రభావతితో ఇలా అంటాడు. చూసావా ప్రభా, చూసావా బాలుని, వాడి మంచితనాన్ని చూసావా, వాడికి భార్యగా అవ్వడం దురదృష్టం కాదు అదృష్టం, మీనాని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసావు కదా అని అనగానే ఇది 3 రోజుల ముచ్చటే, తర్వాత నుంచి ఉండదు అని అంటే. లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు.